ఏం చేయాలి అని అంటే ఆయన త్రోవలో నువ్వు ఉండాలి. ఆ త్రోవలో ఆయన వెలుగుని ఏం చేయాలి? ప్రకాశింపచేయాలి. అనగా నీ త్రోవలు మంచి త్రోవలుగా మారిపోవాలి. నీ త్రోవలు దేవుని త్రోవలుగా ఉండాలి. దేవుని వైపు నీ త్రోవలు ఉండాలి. నీ మార్గములు దేవుని వైపు ఉండాలి. నువ్వు నడిచే మార్గము దేవునిదై ఉండాలి. నువ్వు వెళ్ళే మార్గము దేవునిదై ఉండాలి. నీవు కోరుకునే మార్గము దేవునిదై ఉండాలి. నువ్వు నడవవలసిన మార్గము దేవునిదై ఉండాలి. అంతేగాని ఈ లోకానుసారమైన మార్గంలో నేను వెళ్తాను, ఇవి చేసుకుంటూనే నాకు దేవుడు కావాలి అంటే కుదరదు అంటాడు దేవుడు. అవ్వ కావాలి, బొవ్వ కావాలి అంటే దేవుడు అంటాడు కుదరదు. నేనా లోకం అంటాడు. ఎందుకంటే లోకంతో స్నేహము దేవునితో వైరము అని ఉంది. కాబట్టి లోకముతో స్నేహము కావాలి అనుకుంటే దేవుడు అంటాడు నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. నాకు లోకమే కావాలి నువ్వు వెళ్ళిపోతే గనుక ఆ లోకాన్ని వెంబడించిన వారికి చీకటి ఉన్నది, అందులో పాపం ఉన్నది. ఆ పాపము నిత్య నరక